ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో వైభవంగా తన్నీరు అమదోత్సవం. శ్రీ గోవిందరాజ ఆలయంలో అధ్యయనోత్సవాలు పరిసమాప్తం. తిరుమలలో రథసప్తమి వేడుకలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో అధికారులతో టీటీడీ ఈవో ఆదేశాలు. రేపటి నుండి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు. ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్ ఈవోలు. కడప అహోబిల మఠంలో శ్రీ లక్ష్మీ నృసింహునికి అభిషేకోత్సవం. నారాయణవనం సింగిరికోనలో శాస్త్రోక్తంగా సుదర్శన హోమం. తిరుపతిలోని గోవిందరాజస్వామి వారికి శుక్రవారం ఉదయం తన్నీరు అమదోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో 24 రోజుల పాటు జరిగిన అధ్యయనోత్సవాల్లో భాగంగా చివరి రోజున తన్నీరు అమదోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. 10 శతాబ్దాల క్రితం తిరుమల తొలి పౌరుడిగా ప్రసిద్ధి చెందిన తిరుమల నంబి శ్రీవారికి నిర్వహించిన తీర్థ కైంకర్యానికి గుర్తుగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి, ఆండాళ్లమ్మవారు, తిరుచిలపై భగవద్ రామానుజాచార్యులు, విశ్వక్సేనుల వారు, తిరుమంగై ఆళ్వార్ తదితర ఆళ్వార్లు వేర్వేరు పల్లకీలపై కోలు తీర్చారు. అనంతరం గజరాజులు ముందు నడవగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ వాహనాల్లో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి తిరుపతి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దారి పొడవునా భక్తులు ఉత్సవమూర్తులకు కర్పూర నీరాజనాలు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గొడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గొడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. అనంతరం కపిల తీర్థంగా ప్రసిద్ధి చెందిన ఆళ్వార్ తీర్థంలో ఉత్సవమూర్తులకు ఏకాంతంగా అభిషేకం నిర్వహించారు.
ఆపై ఆస్థానం జరిపారు. ఆ తర్వాత ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న శ్రీ గోవిందరాజస్వామి పాఠశాల వద్ద ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో తిరుమంగై ఆళ్వార్ రచించిన పెరియ తిరుమొళి అనే దివ్య ప్రబంధాన్ని సేవాకాలం చేస్తూ శ్రీ కోదండరామస్వామి ఆలయ మాడవీధుల గుండా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. ఈ ఉత్సవంతో 24 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన అధ్యయనోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16వ తేదీ రథసప్తమి పర్వదినానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ అధికారులు, పోలీస్ అధికారులతో శుక్రవారం ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రథసప్తమికి సంబంధించిన ఏర్పాట్లపై అన్నప్రసాదం, ఆరోగ్య శాఖ, ఇంజనీరింగ్ విభాగం, భద్రతా విభాగం, ఉద్యానవన విభాగం, శ్రీవారి సేవ, భద్రతా విభాగం, ఎస్వీబీసీ, ధర్మ ప్రచార పరిషత్ తదితర విభాగాధిపతులకు పలు సూచనలు చేశారు. రథసప్తమి రోజున సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు తిరుమలలో 7 వాహనాలపై స్వామివారి ఊరేగింపు తిలకించడానికి వచ్చే భక్తుల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ నరసింహకిషోర్, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ్ కుమార్, సిఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తిరుమల క్షేత్రంలో రేపటి నుండి 3 రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు వైభవంగా జరగనుంది. ధార్మిక సదస్సు జరిగే ఆస్థాన మండపాన్ని టీటీడీ సాంప్రదాయబద్ధంగా చేస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డిలు ఆస్థాన మండపంలో జరిగే ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా 57 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు సదస్సుకు హాజరవుతుండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సుకు తిరుమలలోని ఆస్థాన మండపం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తిరుమల తిరుపతి దేవస్థానం 17 సంవత్సరాల తరువాత శ్రీవారి జంత ధార్మిక సదస్సును ఫిబ్రవరి 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు నిర్వహించనుంది. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పీఠాధిపతులు, మఠాధిపతులు విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధార్మిక సదస్సు జరిగే ఆస్థాన మండపాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సంప్రదాయబద్ధంగా అలంకరిస్తున్నారు. ఆస్థాన మండపం ఎదుట శంఖుచక్ర తిరునామాలు, దశావతార రూపాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దిన స్వామివారి కిరీటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక ఆస్థాన మండపంలో మఠాధిపతులు, పీఠాధిపతులు ఆసీనులయ్యేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆస్థాన మండపంలో ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సనాతన ధర్మ వ్యాప్తికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై టీటీడీకి విచ్చేసిన స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు తమ సలహాలు, సూచనలను ఇవ్వనున్నారు. కడప అహోబిల మఠంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలస పూజ, సంకల్ప పూజలు జరిపారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, చందనం తదితర మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం పూలమాలలు, ఆభరణాలతో స్వామివారికి సర్వశోభితంగా అలంకరణ చేసి అష్టోత్తర శతనామార్చన జరిపి హారతులు సమర్పించారు.
తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సింగిరికోన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారి మూలమూర్తి ఉత్సవమూర్తులకు అర్చనాది కైంకర్యాలను పూర్తి చేసి పుష్పాలు, పట్టు వస్త్రాలు, ఆభరణాలతో దివ్య శోభితంగా అలంకరణ చేసి నివేదన, హారతులను సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్పంతో గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమం, సుదర్శన హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వాలను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తుల మనోభీష్టాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయాలు తీసుకుంటోందని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం డైల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డైల్ యువర్ ఈవో ద్వారా భక్తుల నుండి ఎన్నో ముఖ్యమైన సలహాలు, సూచనలు అందాయని, వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తామని ఆయన తెలియజేశారు. అలాగే 17 ఏళ్ల తరువాత తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో ధార్మిక సదస్సును నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నమో వెంకటేశాయ. ఈరోజు డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో 22 మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. అనేక విషయాలపైన సలహాలు, సూచనలు ఇవ్వటం జరిగింది. ఈరోజు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, హుషేన్ బాషా అనేటువంటి ఒక భక్తుడు నాయుడుపేట నుంచి ఫస్ట్ టైం ముస్లిం రిలీజియన్కు చెందినటువంటి స్వామివారి భక్తుడు ఒక ప్రశ్న అడగడం జరిగింది. స్వామివారి సేవకు మా కమ్యూనిటీ నుంచి కూడా మీరు అలౌ చేస్తే మేము వచ్చి స్వామివారి సేవ చేసుకుంటాము అని అడిగాడు. ఈ ఫస్ట్ టైం ఇటువంటి రిక్వెస్ట్ రావటము ఆ కమ్యూనిటీ నుంచి. కానీ ముస్లిం కమ్యూనిటీ నుంచి కూడా చాలామంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అబ్దుల్ కనీ అనేటువంటి ఒక భక్తుడు ఫ్రీక్వెంట్గా దర్శనానికి వస్తాడు. తర్వాత ఆయన చాలా డొనేషన్స్ కూడా స్వామివారికి ఇవ్వటం జరిగింది. అదే కాకుండా అష్టాదళపాద పద్మారాధనకు అందించినటువంటి స్వర్ణ పుష్పాలు 108 కూడా ఈ రిలీజన్కు చెందిన భక్తుడే ఇవ్వడం జరిగింది. తర్వాత కాసులమాల కూడా ఈ రిలీజన్కు చెందినటువంటి భక్తుడే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ భక్తుడు అడిగినటువంటి ప్రశ్న, మాకు సేవకు మా కమ్యూనిటీకి ఇవ్వండి, మాలో కూడా స్వామివారి భక్తులు ఎక్కువగా ఉన్నారు అని అడిగారు. దాన్ని ఖచ్చితంగా పరిశీలించి దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో సాధ్యాసాధ్యాలు చూసుకొని మీకు సమాధానం చెప్తాము అని చెప్పడం జరిగింది. రెండవది, ఈ ఎస్విబిసిలో వచ్చేటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి. కానీ ఎప్పుడైనా స్వామివారి ఉత్సవాలు, సేవలు జరిగేటప్పుడు, స్వామివారి సేవలను, ఉత్సవాలను లైవ్లో ఇచ్చేటప్పుడు ఎస్విబిసిలో వచ్చేటువంటి రెగ్యులర్ కార్యక్రమాలలో మీరు టైమింగ్స్ మారుస్తూ ఉన్నారు. అంటే ఆ టైమింగ్స్ మార్చేది మాకు ఇన్ అడ్వాన్స్ ఇస్తే ఖచ్చితంగా మేము దాన్ని చూసుకొని ఆ ప్రోగ్రామ్ను అటెండ్ అవుతామని చెప్తే అది కూడా అడ్వాన్స్ ఆల్రెడీ ఇస్తూ ఉన్నాము. ఇంకా దాన్ని పటిష్టంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాము. తర్వాత ధర్మ సందేహాల గురించి కూడా ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రాం పెడితే మాకు ఏదైనా ధర్మ సందేహాలు ఉంటే మేము అడుగుతూ దాన్ని నివృత్తి చేసుకుంటూ మా జీవితాన్ని చాలా చక్కగా గడుపుకుంటామని చెప్పి అడగడం జరిగింది. ఇంకొక మంచి విషయం, ఈ తిరుమలలో ప్రైవేట్ ఈటింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో స్టవ్స్ బయట పెట్టేసి ఈ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. దానివల్ల గ్యాస్ లీకేజ్ అయిపోయి ప్రేలుడు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిలను అవాయిడ్ చేస్తే బాగుంటుంది అని భక్తుడు చెప్పాడు.
ఇప్పుడు ఒక కొత్త వ్యవస్థ వచ్చింది, ఎల్ఎన్జి అని వ్యవస్థ. ఎల్ఎన్జి ఇది ఇప్పుడు మనం వాడుతున్నది ఎల్పిజి సిలిండర్స్ ద్వారా మనం వాడుతూ ఉన్నాము. ఈ ఎల్ఎన్జి వ్యవస్థ కనుక వస్తే అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా ఒక ఏజెన్సీని అపాయింట్ చేసింది ఎల్ఎన్జి సప్లై చేయడానికి. ఇప్పుడు తిరుపతిలో కూడా 10,000 కనెక్షన్లు ఎల్ఎన్జి ద్వారా ఇచ్చారు. ఎల్ఎన్జి ఏం చేస్తుందంటే ఒక స్టేషన్ ఏర్పాటు చేస్తుంది. ఆ స్టేషన్ నుంచి ప్రతి కిచెన్కి కూడా పైప్ లైన్ రన్ చేస్తుంది. ఆ పైప్ లైన్ ద్వారా ఈ ఎల్ఎన్జి గ్యాస్ వచ్చి మీకు బర్నర్లో వస్తుంది. అక్కడ మీరు చేసుకోవచ్చు. దానివల్ల ఫైర్ యాక్సిడెంట్ జీరో అయిపోతాయి, ఫైర్ యాక్సిడెంట్స్ ఉండవు అసలు. కాబట్టి ఈ వ్యవస్థను కూడా తిరుమలలో ఏర్పాటు చేయడానికి ఈ ఎల్ఎన్జి తిరుపతికి, కడపకు, అంటే కంబైన్డ్ చిత్తూరు డిస్టిక్, కడప, నెల్లూరు ఈ 3 డిస్ట్రిక్ట్కు ఒక ఏజెన్సీని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసి ఆథరైజ్ చేసింది. వాళ్ళను పిలిచి నేను మాట్లాడాను. ఒక స్టేషన్ పెట్టి తిరుమలలో ఉన్నటువంటి అన్ని కిచెన్స్, అంటే టీటీడీ ఆపరేట్ చేసేటువంటి కిచెన్స్, తర్వాత ప్రైవేట్ హోటల్స్ ఆపరేట్ చేసేటువంటి కిచెన్స్, బాలాజీనగర్లో ఉన్నటువంటి కిచెన్స్, తర్వాత మఠాలలో ఉన్నటువంటి కిచెన్స్ అన్నిటికి కూడా పైప్ లైన్స్ రన్ చేసి, ఇంకా సిలిండర్ అనేటువంటి వ్యవస్థ ఉండకూడదు. తిరుపతి నుంచి తిరుమలకి సిలిండర్లు తీసుకొచ్చేటువంటి వెహికల్స్ కానీ, తిరుమలలో సిలిండర్లు స్టోర్ చేసేటువంటి గోడౌన్స్ కానీ అవి ఏవీ లేకుండా ఓన్లీ ఒక స్టేషన్ ఏర్పాటు చేసుకుంటారు. ఆ స్టేషన్ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసుకొని సేఫ్టీ, సెక్యూరిటీ మెజర్స్ అన్నీ కూడా చేస్తూ వాళ్ళే ఎక్స్పెండిచర్, మనకేం ఎక్స్పెండిచర్ ఉండదు. మనం ఓన్లీ ప్లేస్ చూపించాలి. ఆ ప్లేస్లో వ్యవస్థ ఏర్పాటు చేసి తిరుమల అంతా కూడా పైప్ లైన్ రన్ చేసేస్తారు. రన్ చేసినప్పుడు మనకు ఈ గ్యాస్ డైరెక్ట్గా వస్తుంది. మనకు ఎల్ఎన్జి గ్యాస్ సిలిండర్స్ ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇంకా మనకు అగ్ని ప్రమాదాలు ఈ కిచెన్స్ వల్ల, గ్యాస్ వల్ల ఉండేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దాన్ని నెక్స్ట్ బోర్డుకు తీసుకొచ్చి త్వరలోనే ఆ వ్యవస్థను తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. తర్వాత ఈరోజు ముఖ్యంగా రేపు శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు జరుగుతూ ఉంది. 2007-8లో జరిగింది. మళ్ళీ దాదాపు 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ధార్మిక సదస్సు జరుగుతుంది. ఈ ధార్మిక సదస్సులో 57 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు దేశం నలుమూలల నుంచి వస్తున్నారు. ఎస్పెషల్లీ ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఉత్తర భారతదేశం నుంచి కూడా ఈ స్వామీజీలు వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కేశవస్వామిపేటలో కొలువుదీరిన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం చిత్తాను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వధూవరులుగా అలంకరించి చక్కటి వేదికపై కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసిన తరువాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ చెన్నకేశవ స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో,
సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో. నంద్యాలలో కొలువుదీరిన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాల ఆరాధనలు పూర్తి చేసిన తర్వాత అభిషేకం చేశారు. కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజలు నిర్వహించిన తర్వాత పాలు, పెరుగు, తేనె, పంచదార, పసుపు, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం పూలమాలలతో చూడ చక్కగా అలంకరణ చేశారు. అష్టోత్తర శతనామార్చన సహితంగా స్వామివారికి నివేదనలు అందజేసి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతి వినాయక నగర్లోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం పలు విశేష ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆశ్రమం ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అర్చకులు శాస్త్రోక్తంగా హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. కడపలో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి ఉత్సవమూర్తికి పాలు, పెరుగు, తేనె, పంచదార, పసుపు, చందనం తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఇక వాసవిదేవి మాలను ధరించిన భక్తులు దంపతి సమేతంగా ప్రణమిల్లి అర్చకులు అమ్మవారి వ్రతకథలను వినిపిస్తుండగా భక్తులు వ్రతాన్ని ఆచరించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అష్టోత్తర శతనామావళి సహితంగా అమ్మవారి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. భద్రాచల పుణ్యక్షేత్రంలో కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో కుంకుమార్చనలు జరిగాయి. అమ్మవారి మూలమూర్తికి అర్చకులు నిత్యార్చనలు నిర్వహించిన తర్వాత పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం సహస్రనామాలను పఠనం చేస్తూ అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో వేణుగోపాలునికి అభిషేకం జరిగింది. శుక్రవారం ఉదయం అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన, సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం శ్రీ వేణుగోపాలుని సుందరమూర్తికి పాలు, పెరుగు, పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను నిర్వహించారు. ఆపై పుష్పమాలలు, తులసి మాలలను అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. భక్తులు వేణుగోపాలుని అభిషేక సేవలు పాల్గొని గోమాతలను భక్తిగా పూజించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే.
గరుడవాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే కడప జిల్లా ఎర్రగుంట్ల పార్వతీపురంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి శుక్రవారం ఉదయం పంచామృతాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి పవిత్ర జలంతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు లాంటి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి అభిషేకాన్ని నేత్రపర్వంగా జరిపారు. అనంతరం స్వామివారిని నూతన వస్త్రాలు, రజితాభరణాలు, వర్ణమయ పుష్పాలు, తులసిమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.